రాజకీయాల్లో మునుపెన్నడూ లేని రసవత్తర పోరుని ప్రజలు చూస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు జనసేన పార్టీ కూడా ప్రజలను ఆకర్షించే పనిలో నిమగ్నమై ఉంది. ఏ ఒక్క అవకాశం వచ్చినా ప్రజలను ఆకర్షించడానికి వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరికి వారు తమ బలాబలాలను నిరూపించుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకొచ్చే లక్ష్యంతో ప్రజల మధ్యకు వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యూహాలతో చాప క్రింద నీరులా అలా పార్టీ క్యాడర్ ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి ప్రజలతో సామాజిక సమీకరణ ఆధారంగా మమేకమవుతూ సామాజిక కులాల ఆధారంగా సమస్యలపై స్పందిస్తూ అలాగే స్థానిక నియోజకవర్గాల్లో సమస్యలను ఫోకస్ చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జనసేనకి పార్టీ నిర్మాణం క్యాడర్ బలం లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో అధికారికంగా సామాజిక వర్గాలకు చెందిన నేతలు అలాగే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న సరైన గుర్తింపును తెచ్చుకొని సెకండ్ క్యాడర్ పార్టీ నాయకులను జనసేన పార్టీ ఆకర్షిస్తుంది. వారికి పార్టీలో సముచిత స్థానం ఇవ్వడంతో పాటు జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందనే గట్టి నమ్మకంతో సెకండ్ క్యాడర్ వర్గం నాయకులు జనసేనాని ఆశ్రయిస్తున్నారు. దీనిపై మొదట్లో కాస్త ఆలోచించిన పవన్ కళ్యాణ్ ఇలా దశాబ్దాలుగా పార్టీకి స్థానికంగా బలమైన నాయకులుగా ఉండి పదవులు పొందలేకపోయిన నాయకులకి జనసేన పెద్ద ఆశాదీపంగా కనిపిస్తే అప్పుడు ఆ పార్టీ బలం పెరిగే అవకాశం ఉంటుందని విశ్వాసంతో వారి చేరికలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. ఓ విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఎన్నికలు సమీపించే సమయానికి అధికార ప్రతిపక్ష పార్టీల్లో పదవులు పొందలేకపోయినా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలకి ఎంపిక చేసుకుని వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బలమైన ప్రత్యర్థి పార్టీగా అధికార ప్రతిపక్ష పార్టీలకు పోటీ ఇచ్చే స్థాయికి జనసేన చేరబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ వ్యూహాన్ని అమలు చేసిన పవన్ కళ్యాణ్ అక్కడ టీడీపీ, వైసీపీని నియోజకవర్గాల్లో నడిపిస్తూ వచ్చిన నేతలని జనసేనలో చేర్చుకుంటున్నారు. ఇదే పంతా రాష్ట్రం మొత్తం అమలు చేయడం ద్వారా ఎవరు ఊహించని రీతిలో అధికారం సొంతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎత్తుగడగా కనిపిస్తుంది. మరి జనసేనాని ఫాలో అవుతున్న ఈ పొలిటికల్ వ్యూహం ఎంతవరకు అతనికి విజయాన్ని అందిస్తుందన్నదే వేచి చూడాలి.